మంగ్లీకి సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడు వచ్చిందంటే, మంగ్లీ వాళ్ళ ఇంట్లో డబ్బు కట్టలు, ఇగో ఈ కట్టలు మొత్తం మంగ్లీ వాళ్ళ ఇంట్లోనే లెక్క పెడుతుర్రు. ఈ డబ్బు కట్టలు లెక్క పెట్టలే దాంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడే మొత్తం లెక్క పెడుతుందని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ డబ్బులు కట్టలు లెక్క పెట్టేటటువంటి దాంట్లో ఆ వీడియోలో రమావత్ మధు అని చెప్పి ఒక గీ పోరడున్నాడు. ఈ రమావత్ మధు అని గీ మనిషే. ఈయన కథలు ఎట్లుంటాయంటే హేమకాంత్ రెడ్డి కానీ, ఇగో రమావత్ మధు అని చెప్పి ఎడబైండి ఆయన. ఇగో అగో పోయిందా రమావత్ మధుది మనం పెట్టింది, లేదా పోలే గీడున్నాడు పోరుడు. ఇగో రమావత్ మధు అని ఈయన రమావత్ మధు. ఈ పోరుడు ఏం చేస్తాడంటే హైఫై చూపిస్తాడు. ఏదో ఈయన BMW కారు కొన్నట్టు, ఫార్చునర్ కారు కొన్నట్టు, ఇనోవా కారు కొన్నట్టు, మొత్తం నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, భూములపైన ఇన్వెస్ట్ చేస్తున్నా, వేరే వాళ్ళకి వడ్డీలకు పైసలు ఇస్తున్నా, నేను ఇప్పుడు ఇంత ఎదిగినా, ఇంత ఎత్తుకు నేను హైట్ అయినా అని చెప్పి జనాలకు చూపించుకుంటాడు. అయితే రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి ఈయననే ఆ డబ్బు కట్టలు లెక్క పెట్టేటటువంటి దాంట్లో ఉన్నాడు. ఆ వీడియో ఎవరు తీసిరు, సోషల్ మీడియాలో ఎందుకు బయటకు వచ్చింది, ఏం కథ అని మనకు తెలియదు. కానీ ఈ వీడియోలో మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడని వినబడిన చర్చ. కానీ నిజంగా మరి మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడా లేడా అనేది క్వశ్చన్ మార్క్. కానీ ఒక పబ్బు వీడియోలో ఈరోజు చూసిన నేను, ఒక పబ్బులోనో సంథింగ్ ఎక్కడో మంగ్లీ పాట పాడుతుంది ఒక దగ్గర, అంటే పబ్బులో కాదనుకుంటా, ఒక స్టేజ్ మీద మంగ్లీ పాట పాడుతుంటే ఇటు స్టేజ్ పక్కన రమావత్ మధు ఉన్నాడు, రమావత్ మధు పక్కన ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారు. రమావత్ మధు పక్కనే మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఎప్పుడైతే రమావత్ మధు దిక్కు కెమెరా తిరిగిందో మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఇట్లా ఎగ్జిట్ అయిపోతున్నాడు అంటే పక్కకి వెళ్ళిపోతున్నాడు. మరి రమావత్ మధు మంగ్లీ పాట పాడుతుంటే అక్కడ ఏం చేస్తున్నాడు, మంగ్లీ పాట పాడుతుంటే రమావత్ మధు ఏం చేస్తున్నాడు, తర్వాత వాళ్ళ బ్రదర్ కెమెరా దిప్పుడుతోట ఎందుకు ఇటు పారిపోయిండు, అసలు ఏం జరిగింది, ఈ అంశం పైన కూడా చర్చ నడవాలి. ఈ అంశం పైన కూడా ఒక అంశం తెరపైకి రావాలి. తర్వాత ఇంకోటి, ఇదొకటే కాదు, మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డేలో డ్రగ్స్ దొరికింది, లేకపోతే మంగ్లీకి సంబంధించిన బర్త్డేలో కొకాయిన్ దొరికింది, మందు బాటిల్ దొరికినాయి అని చెప్పి ఒక వార్త వచ్చింది, మనం చూసే ఉన్నాం. ఈ ఏదైతే మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ కూడా రమావత్ మదే చేసిండు, అంటే రమావత్ మదే ఇన్వెస్ట్ చేసిండు. ఆ బర్త్డే పార్టీ రమావత్ మదే దగ్గరుండి మొత్తం ఇన్వెస్ట్ చేసిండు, డబ్బులు ఖర్చు పెట్టిండు అనేది కూడా వినబడుతున్న చర్చ. ఇది నిజమో కాదో మనకు తెలియదు, కానీ బయట రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఈ అంశం పైన కూడా ఎంతో కొంత ఇన్వెస్టిగేషన్ జరగాలి.